ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో దావీదు దేవుని భక్తులకు ఒక పిలుపునిస్తూ దేవుని స్వభావాన్ని రెండు కోణాల్లో వివరిస్తున్నాడు. అవేంటంటే, ఒకటి, ఆయన విశ్వాసులను కాపాడుతాడు. రెండు, ఆయన గర్విష్ఠులకు ప్రతీకారం చేస్తాడు. మొదటగా, ఆయన విశ్వాసులను కాపాడటం అంటే కేవలం శారీరక ప్రమాదాల నుండి లేదా చావు నుండి తప్పించడం మాత్రమే కాదు. దీనికి చాలా విశాలమైన లోతైన అర్థం ఉంది. బైబిల్ ప్రకారం దేవుని రక్షణ ప్రధానంగా 4 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఆపద రాకుండా అడ్డుకోవడం. ఇది మనందరికీ తెలిసిన రక్షణ. శత్రువుల నుండి, ప్రమాదాల నుండి, రోగాల నుండి దేవుడు మనల్ని భౌతికంగా కాపాడటం. రెండు, ఆపదలో ఉన్నప్పుడు మన విశ్వాసం చెడిపోకుండా కాపాడటం. ఇది అన్నింటికంటే ముఖ్యమైన రక్షణ. సాతాను మనల్ని శోధించినప్పుడు మన విశ్వాసం సన్నగిల్లిపోయి మనం దేవునికి దూరమైపోకుండా ఆయన మన హృదయాన్ని కాపాడుతాడు. అంటే కష్టం వచ్చినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన మనల్ని పట్టుకుంటాడు. మూడు, కీడును మేలుగా మార్చడం. మనకు ఏదైనా హాని జరిగినట్లు అనిపించినా దేవుడు ఆ పరిస్థితిని తిప్పి మనకు మేలు జరిగేలా చేస్తాడు. ఉదాహరణకు, యోసేపు అన్నలు అతనికి కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. దేవుడు దానిని మేలుగా మార్చి యోసేపును ఐగుప్తుకు ప్రధానిగా చేశాడు. అంటే మనుషులు మనకు గొయ్యి తవ్వితే దేవుడు దానిని మనకు పునాదిగా మారుస్తాడు. 4, కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వడం. కొన్నిసార్లు దేవుడు కష్టాన్ని తీసివేయడు, కానీ ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. దానివల్ల ఆ కష్టం మనల్ని నాశనం చేయలేకపోతుంది. ఉదాహరణకు, పౌలుకు ఒక ముళ్ళు ఉన్నప్పుడు దేవుడు దానిని తీసివేయలేదు, కానీ నా కృప నీకు చాలును అని చెప్పి అతనికి శక్తిని ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు ప్రతిసారి వర్షాన్ని ఆపేయడు, అనగా కష్టాలు రాకుండా ఆపడు, కానీ ఆయన గొడుగు పట్టి మనల్ని ఆ వర్షంలో తడవకుండా, జలుబు చేయకుండా, గమ్యం చేరేదాకా తోడుగా నడిపిస్తాడు. అనగా మనశ్శాంతి కోల్పోకుండా, నాశనం కాకుండా కాపాడతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేవుడు కాపాడటం అంటే మనకు ఏ సమస్య రాకుండా ఉండటం కాదు. ఏ సమస్య వచ్చినా మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేకుండా ఆయన మనతో ఉండటం. రెండవదిగా, ఆయన గర్విష్ఠులకు ప్రతీకారం చేస్తాడు. ప్రతీకారం చేయడం అంటే కేవలం వారిని శిక్షించడం మాత్రమే కాదు, వారు చేసిన అహంకారపూరితమైన పనులకు, వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి తిరిగి ఇస్తాడు. ఉదాహరణకు, గర్విష్ఠులు సాధారణంగా తమ అందం, బలం, ధనం లేదా అధికారం చూసి విర్రవీగుతారు. దేవుని ప్రతీకారం ఎలా ఉంటుందంటే, వారు దేనిని చూసుకొని గర్వపడుతున్నారో సరిగ్గా దానినే దేవుడు తీసేస్తాడు. అలాగే గర్విష్ఠులకు దేవుడు చేసే అతిపెద్ద ప్రతీకారం ఏంటంటే, వారు ఇతరులకు ఏ హాని చేయాలని ప్లాన్ చేస్తారో అదే హాని వారికి జరిగేలా చేస్తాడు. ఉదాహరణకు, హామాను చాలా గర్వంగా ప్రవర్తించాడు. అందరూ తనకు నమస్కారం చేయాలని కోరుకున్నాడు. దేవుని భక్తుడైన మొర్దెకైని యూదులను నాశనం చేయడానికి ప్లాన్ చేశాడు. మొర్దెకైని ఉరి తీయడానికి ఒక ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. కానీ దేవుడు గర్విష్ఠుడైన హామాను ప్లాన్ను తలక్రిందులు చేశాడు. చివరకు హామాను తాను సిద్ధం చేసిన ఉరికొయ్య మీదే చనిపోయాడు. ప్రియులారా, దేవుని శక్తి ముందు మనిషి మొండితనం, గర్వం ఎప్పటికీ నిలవలేవు. హామాను ఉరికొయ్య తానే సిద్ధం చేసుకున్నట్లు గర్విష్ఠులు వారి పతనాన్ని వారే స్వయంగా రచించుకుంటారు. కాబట్టి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం కలిగి ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం, మనుషులంటే ప్రేమ కలిగి ఉంటే దేవుని రక్షణ మనకెప్పుడూ ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. సహోదరి సహోదరులారా, యెహోవా దారిద్రమును, ఐశ్వర్యమును కలుగజేయువాడు. కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును,
మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నిన్ను ప్రేమించాలని, నీవు మమ్ములను కాపాడుదువని, గర్వంగా ప్రవర్తించు వారికి నీవు గొప్ప ప్రతీకారం చేయుదువని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు కాపాడటం అంటే మాకు ఏ సమస్య రాకుండా ఉండటం కాదని, ఏ సమస్య వచ్చినా మేము ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేకుండా నీవు మాతో ఉండటమని, అలాగే నీవు ప్రతీకారం చేయడం అంటే కేవలం శిక్షించడం మాత్రమే కాదు కానీ గర్విష్ఠులు చేసిన అహంకారపూరితమైన పనులకు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని వారికి తిరిగి ఇవ్వటమని సెలవిచ్చావు. గనుక మేము నీ తోడు కలిగి నీ చేతి క్రింద దీన మనస్సు కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి గనుక మేము నీ యందు సంతోషించుచు నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండుటకు కృపచూపమని, భక్తిహీనుల చేతిలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.